నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. నేను చూసుకున్నట్టయితే పార్లమెంట్లో ఈవీఎంల అంటే ఏపీలో ఈవీఎంల చర్చ జరిగింది. మళ్ళీ కూడా తెర మీదకి వచ్చింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఈవీఎంల దొంగ ఓట్ల వల్లనే అక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడిందని చెప్పి మిథున్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. సో ఇది మళ్ళీ చర్చనీయాంశం జరిగింది. సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. మళ్ళీ చూసుకున్నట్టయితే దొంగ ఓట్ల చర్చ మళ్ళీ పార్లమెంట్లో జరిగింది. మిథున్ రెడ్డి గారు అక్కడ కంట పదంగా చెప్తున్నారు ఈవీఎంల చోరీ అంటే ఏదైతే దొంగ ఓట్లు పడినాయో దానివల్లనే కూటమి ప్రభుత్వం ఏపీలో వచ్చింది అని చెప్పేసి. సో దీన్ని ఎలా చూడాలంటారు సార్? అంటే ప్రతిసారి మాట్లాడుతూనే ఉన్నాం దీని గురించి, ఈవీఎంలది ఇలా అయింది అని చెప్పేసి మనం మాట్లాడుతూనే ఉన్నాం. అయినా కూడా దీనికి ఒక ఎండ్ కార్డ్ అనేది పడట్లేదు. దీన్ని ఎలా చూడాలంటారు? ఏంటి సార్ నవ్వుతారు? నవ్వక నువ్వు జాగ్రత్త గమనించావు. మన దీంట్లో ఎస్ఐఆర్ మీద చర్చ మొదలైంది పార్లమెంట్. దీనికన్నా ముందు రాహుల్ గాంధీ లబోదిబో అని మొత్తం చోరీ గురించి మాట్లాడారు, అన్నీ మాట్లాడాడు. బీహార్ ఎలక్షన్స్ టెంగేలమని జల్లగొట్టారు. కుట్రరు లేదా? ఎక్కడైనా చర్చనీయాంశం అయిందా? నోరు మూసుకుని ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ చర్చ అంతా ఎక్కడ జరుగుతుందని చెప్పు? పార్లమెంట్. బకరా ఆడుతుంది ఎవరు? ఎవరు అవుతున్నారు సార్ బకరా అంటే? ఇప్పుడు మరి ఓహో, నువ్వు ఆ ఛానల్ చూస్తావు కదా, నువ్వు తెలుగుదేశం. నీకు అర్థమవుతుందా? జాగ్రత్తగా గమనించు. లోక్సభ స్పీకర్ వాడు బీజేపీ వాడేనా? రాజ్యసభ మన రాధాకృష్ణ గారిని కూర్చోబెట్టారు, ఆయన బీజేపీ వాడే కదా, అవునట కదంట. జాగ్రత్తగా నువ్వు చూసుకుంటే స్ట్రాటజీలు బోత్ హౌసెస్లో ఈ ఓటు చోరీ అన్న దాని మీద మిథున్ రెడ్డి గారు లేచి నిలబడినప్పుడు మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే మన సుబ్బారెడ్డి గారు రాజ్యసభలో మాట్లాడుతున్నప్పుడు వీళ్ళిద్దరూ ఎక్కడ నిలువరించారా? లేదు, మాట్లాడలేదు అసలు ఎవరు. అంటే బయట మాట్లాడినంత గట్టిగా అక్కడ ఎవరు కూడా నోరెత్తి మాట్లాడకుండా అపోజిషన్ రోల్ ప్లే చేయట్లేదు మీరు సరిగ్గా అని చెప్పి బీజేపీ వాళ్ళకి క్లాస్ స్పీకర్ నరేంద్ర మోడీ గారు నిన్న వార్త అంతా హల్చల్ చేసింది, తెలుసు కదా. ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు అపోజిషన్ రోల్ ప్లే చేయాలని మాట్లాడుతున్నారు. అంటే గ్రౌండ్ రెడీ అయిపోయిందని అర్థమా? కలిసే ఉన్నారు కదా సార్ కూటమిలో ఉండి అపోజిషన్. అవును, మా ఛానల్ చూస్తావు కదా, అంచేత కలిసి ఉన్నట్టు ఉంటుంది నీకు. కానీ దుకాణం పడుతుంది ఎవరికి? ఎంటైర్ ఎన్డీఏ ప్రభుత్వం మీద పడే బ్లేమ్ అంతా తీసుకెళ్లి తెలుగుదేశం వాళ్ళకి పటా 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 అని మృగంగా వాయించినట్టు వాయించేస్తుంటారు. మరి ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు కూటమిలో రామ్మోహన్ నాయుడు అని మాట్లాడట్లే, తెలుగుదేశం మినిస్టర్ రామ్మోహన్ నాయుడు అని ఐడెంటిఫై చేసి ఆడ్ మ్యాన్ అవుట్లో పక్క తీస్తున్నారు. పార్లమెంట్లో ఓడిపోయిన వైఎస్ఆర్సీపీకి బ్రహ్మాండమైన అవకాశం కల్పించి బ్రహ్మాండమైన చర్చ చేయిస్తూ తెలుగుదేశాన్ని బకరా చేస్తూ కనబడుతుంది. గమనించవా? ఎవరి స్ట్రాటజీ వర్క్ అవుతుంది? బీజేపీ స్ట్రాటజీ వర్క్. ఇక్కడ వీళ్ళు పపెట్ షో సేమ్ కోట శ్రీనివాసరావుకి తెలుగుదేశం మన కాదు, మన్నంటే అన్న అన్నట్టే కదా అని భుజాలు ఎగరేసుకుని కూర్చుంటున్నారు. హే మన్న కదా అన్న అన్నారు. అందులో మనం కూర్చుని మళ్ళాటోళ్ళు రావు గారు మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి, మీరు జాగ్రత్తగా గమనించండి అనాలి. అంటే జస్ట్ చూస్తూ ఉండిపోవాలి ఏం జరుగుతుంది అని. చూస్తూనే ఉన్నాం పరిణామాలు. అక్కడ నేషనల్ ఇష్యూస్ ఏవైతే హ్యాపెనింగో ఇన్నాళ్ళు రాహుల్ గాంధీ చర్చ అంతా తీసుకెళ్ళి ఎటు ముడి పెట్టారు. మిథున్ రెడ్డి మాటలతోనూ సుబ్బారెడ్డి గారి మాటలతోనూ టింగని గోల్ గుమాయించి ఇక్కడ అందరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కన్వీనియంట్గా అర్థమయ్యే భాష ఏంటి? మిషన్లు ఏవో తేడా కొట్టాయి, మిషన్లు నడుస్తున్నాయి అని చెప్పి వీళ్ళు గెలిచారు అన్నదానికి ఇంకొంచెం ఎంపవర్మెంట్ ఇచ్చారు. ఇందులో మట్టి కొట్టిపోయేవారు నరేంద్ర మోడీ గారు నీళ్లు మట్టి ఇచ్చారు కదా మొదటిసారి వచ్చినప్పుడు. తెలుగుదేశం ఎంత స్ట్రాటజికల్గా కొడుతున్నారు చూడు. అవమానం చేసిన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశాన్ని రివెంజ్ ఏ టైప్లో తీసుకుంటారు అంటే పక్కనే కూర్చోపెట్టి ఒళ్ళో కూర్చోపెట్టి రోజు 20 పెక్కలకి కిర్రమని ఇస్తే అలా ఏడ్చావు కదా ఇంకోసారి ఏడ్చి చూపించు అన్నా సరే ఏడవలేని నిస్సాయ స్థితిని ప్రతి నిమిషం చూపిస్తున్నారు. నాకు ఒక్కొక్కసారి కాలు తిమ్మిరెక్కుతుంది, నేను గిల్లుకోపోయి నీకు గిల్లిశానని చెప్తే అవునా నిజమా అని ఆశ్చర్యపోయే పరిస్థితి తెలుగుదేశానికి ఉంది. అంటే చాప కింద నీరులాగా బీజేపీ ఏమైతే చేస్తున్నా చాప కింద నీరేట్లేదు, అది నీళ్ళని తెలిసినా నీళ్ళు కాదని బలవంతం తెలుగుదేశం లాక్కెళ్ళిపోతుండ్రు. సార్ నాకు ఈత రాదు సార్ అని మునిపోతే సస్తే సావు నువ్వే సావు అని చెప్పి తీసుకెళ్ళిపోతుండ్రు. అది మరి డబుల్ ఇంజిన్ సర్కారు అదేంటంటే మమ్మల్ని తీసుకెళ్తారంటే మనకి ఇంజిన్లో షంటింగ్ అని ఉంటుంది, ఎక్కడికి వెళ్తాం మనం బంగాళాఖాతంకి వెళ్తాం, అది మర్చిపోయి మేము పొత్తులో ఉన్నాం, మాకేమైనా నరేంద్ర మోడీ గారు మేము భజన చేస్తామని చేసుకుంటాం. కానీ ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మేము కూటమిలో ఇంకొక 10 సంవత్సరాలు అంటే ఈ 5 సంవత్సరాలు కాకుండా ఇంకొక 10 సంవత్సరాలు కూడా కొనసాగుతూనే ఉంటామని చెప్పేసి చెప్తున్నారు కదా సార్. ఎక్కడికి వెళ్ళినా కూడా అదే మాట. మొన్న అమెరికాలో కూడా తన లోకేష్ గారు అదే మాట మాట్లాడారు కదా సార్. అవి ఎప్పుడు వస్తాయి? పరాకు మాట్లాడను, భయం పడిన మాటలు. నువ్వు చేయకూడదు రే, నాకు చాలా భయం రే, నువ్వు వదిలితే నా పని అయిపోయినట్టే అని చెప్పి పవన్ కళ్యాణ్
మీరు ఎట్టి పరిస్థితి చేయలే వాళ్ళకంటే బాబు నాన్న తండ్రి కొడుకులు చేతులు వదిలేస్తే మన పని అయిపోద్దని చెప్పి ఎలాగైనా సరే బీజేపీ చేయినా మేము ఇస్తే పట్టుకోడు కాబట్టి పవన్ కళ్యాణ్ నువ్వే పట్టుకో ఇలా వణుకుతో పట్టుకుంటుంటారు. అప్పుడేంటి ధైర్యంగా ఉన్నాం, ఈ 5 ఏళ్ళు ఉన్నాం కదా, ఇంకో 10 ఏళ్ళు కూడా ఉండిపోతాం అన్న బ్రహ్మ ఎవరికి ఉంది? వీళ్ళకు ఉంది. బయట చూసిన వాళ్ళందరికీ మనం ఏమనుకుంటారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ట్రాప్ వేశారు, ఎంతసేపు పవన్ కళ్యాణ్ దూరం అయిపోతే చాలు మన పని సులువద్దు అనుకుంటున్నారు. కానీ వీళ్ళు భయంతో చేతులు పెట్టుకున్నారన్న విషయం గ్రహించట్లేదు. వాళ్ళు నువ్వు లేక నేను లేని సినిమాలు రోజు చూసుకుంటున్నారు. ఎందుకంటే నువ్వు లేకపోతే నా పని లేదు, నన్ను ఇక్కడే నా 40% పెరగడానికి ఓటు బ్యాంక్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇంకో మార్గం లేదు. పవన్ కళ్యాణ్ దగ్గర అతనుకున్న 5-6% మధ్యలో ఓటు బ్యాంక్ను పెంచుకోవడానికి ఆయన దగ్గర మార్గం లేదు. ఈ 0.83% ఉన్న బీజేపీ ఓడికి చచ్చిన నేను సింగిల్కి వెళ్తే నన్ను కాళ్ళు వేసి బురదకాళ్ళు వేసి కుమ్మేస్తారు ప్రజల విషయం అని భయం. అంచేత ప్లీజ్ ఎలాగైనా ఇక్కడ లోకల్ తెలుగుదేశంతో పొత్తెట్టుకుంటే 3-4 మనకు గట్టి అయిపోతాయి సార్, ఎట్టి పరిస్థితుల్లో మనం ఉనికిని చాటుకోవచ్చు, లేదంటే అక్కడ దేశంలో పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ ఓటుపైన గేదేమో ఇక్కడ బీజేపీ తెలుగు రాష్ట్రంలో అన్న అపవాదం మనకు ఉండిపోద్దని కన్విన్స్ చేసి పొత్తు చేతులు పట్టు తిరుగుతుంటారు. దీని భయం అంటాం మేము. ఇప్పుడు సింగిల్గా వెళ్ళలేని నిస్సాయ స్థితిని కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుని ఆ తపేల స్థానాల వల్ల కూర్చుంటే అతను కన్సిస్టెంట్గా తన పర్సంటేజ్ చూపించుకుంటూ ఉన్నాడు గెలిపోవటంకి అతీతంగా. సింగిల్గానే వస్తానంటాడు, నాకు అక్కర్లేదు ఎవరు అంటున్నారు. అక్కర్లేదు ఎవరు అన్నది భయంకి ఎవరు సమాధానం చెప్పాలి? నాకు నువ్వే కావాలని సినిమా ఇది తిరిగి చూపిస్తున్నారు రోజును. నువ్వే కావాలి సినిమా కాకుండా ఇంకో సినిమా కావాలంటే అతను ఒక్కడే సినిమా చూపిస్తుండే. ఎంత ఉన్నా ఏం చేసినా ఎండ్ ఆఫ్ ది డే బీజేపీ నడిపిస్తుంది. పైకి కూటమి అన్నా కూడా నడిపించేదంతా ఓన్లీ బీజేపీ అంటారు. వీళ్ళు జస్ట్ అంటే వాళ్ళ చేతిలో ఒక కీలు బొమ్మలాగా అయిపోయారు. ఇప్పుడు గాంధారి కళ్ళగంతలు నేను పాతివ్రత్యాన్ని పాటిస్తానని చెప్పి ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కాబట్టి ఈవిడ కళ్ళగంతలు కట్టుకుంది. చంద్రబాబు నాయుడు గారికి అన్నీ తెలుసు కూడా ఆయన కళ్ళగంతలు కట్టుకుంటే నువ్వేం చేయగలవు, నేనేం చేయగలను చూసుకుంటుంటా. ఆయన చూడగలిగి చూడట్లే, ప్రశ్నించే ధైర్యం కూడా చేయట్లేదు కదా సార్. అదెవరు? అది పవన్ కళ్యాణ్ టాస్క్. ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ అని చెప్పి నేను ప్రశ్నించను నాకు భయం అని ఆయన చెప్పి నువ్వు చేయి పట్టుకుంటాను కానీ నేను నడవలేను అన్నప్పుడు నేను ఎలాగో కళ్ళకు గంతలు కట్టుకున్నాను కాబట్టి నన్ను నడవడం చేయి పట్టుకుని నడిపిస్తాడని చెప్పి పవన్ కళ్యాణ్ చేయి పట్టుకున్నాడు. కానీ ఆయన ఏపీ డిప్యూటీ పక్కేమో లోకేష్ ఇతనితోనే కష్టం అనుకుంటే తెచ్చుకుని పాపానికి పవన్ కళ్యాణ్తో ఇంకో కష్టం. అంటే వీళ్ళు ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇంకా కొన్ని మంత్రిత్వ శాఖలు ఉన్నాయి తన చేతిలో. కానీ ముఖ్యంగా మాట్లాడాల్సింది చంద్రబాబు నాయుడు గారు కదా సార్. మాట్లాడింది ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా. పాయింట్ అడిగా. ఇప్పుడు నువ్వు అన్నట్టు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నా లేక లోకేష్ గారు ఉన్నా మాట్లాడవలసింది చంద్రబాబు నాయుడు గారు కదా. మరి అలా అక్కడ ఏవియేషన్ మినిస్టర్ గారు రామ్మోహన్ నాయుడు ఉన్నా నరేంద్ర మోడీ కదా మాడాలి. ఆ లాజిక్ అక్కడ ఎందుకు వర్తించదు? ఇది కూటమి ప్రభుత్వమే కదా, అది కూటమి ప్రభుత్వమే కదా. ఈ డిఫరెన్సియేషన్ నువ్వు గమనిస్తున్నావా? రైట్. కానీ ఇంతవరకు ఎక్కడ కూడా మరి మోదీ గారు దీని మీద స్పందించిన ఒక చిన్న క్లిప్ కానీ చిన్న నోట్ కానీ ఏది లేదు కదా సార్. ఎందుకు? ఎవరెట్టిపోతే వాళ్ళు గొయ్యి ఆయన తోకుని వాళ్ళు నిలబడి ఉన్నారు ప్రైవేటైజేషన్ అని చెప్పి. అంత అదాని అంబానీ అదాని పెడుతుందోరు నరేంద్ర మోడీ. దానికి కనుక ఒత్తాసపడుతూ చిరతలు కొట్టుకుందోరు ఈ కూటమిలో ఉన్నవాళ్ళు. ఆ తెలుగుదేశం వచ్చి ఇంకోటి వచ్చు, అక్కడ నితీష్ కుమార్ అవచ్చు. ఈ తీవ్ర పరిస్థితులు ఎంటైర్ తెలుగుదేశం అనుభవించింది, ఎంటైర్ బీఆర్ఎస్ పార్టీలు అనుభవించాయి, రాష్ట్రంలో దేశంలోని అన్ని పార్టీల ప్రతినిధులు అనుభవించారు. అదే కదా పార్లమెంట్లో. మాకు ఎంత రేటు పెట్టినా మాకు రీఫండ్ ఉంది ప్రజల తరఫున ఏంటి అని నా దగ్గర సమాధానం ఎవరు ఇవ్వాలి? కూపన్లు ఇచ్చారు నిన్న 10,000 కూపన్లు ఎవడ ముక్కులో పెట్టడానికి. సో ఇలాంటివి ఈ మహేంద్ర గజకర్ణ గోకర్ణ విద్యలని నరేంద్ర మోడీ చేస్తుంటే వీళ్ళు ఎరుమాలోకల్లో చూస్తున్నారంటే మనమేడే చేస్తుంది. దానికి ఒక ప్రజాస్వామ్యం అని పేరు పెట్టారు. ప్రజలే అనుకున్నాం అని చెప్పి మన జడితనాన్ని మనకే పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు ఇది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి జుట్టు లేకపోతే లోకేష్ గారి జుట్టు చంద్రబాబు నాయుడు గారి జుట్టు మొత్తం మోదీ గారి చేతిలో పెట్టేసుకొని ఉన్నారు అనుకోవచ్చా? మరి అదే మరి ముందు చాక్లెట్ ఇస్తే తీసుకున్నప్పుడు బుర్ర ఇలా పిలక పట్టుకుని చాక్లెట్ ఇస్తాడు. చాక్లెట్ ఇచ్చేటప్పుడు నువ్వు వార్త మాట్లాడుతున్నావు కానీ పిలకల చేతిలో ఉన్న విషయం ఉంగి దండాలు పెడుతున్న వాళ్ళకే జాగ్రత్తగా గమనించండి. రైట్, ఎగ్జాక్ట్లీ. ఎందుకు ఉంగి దండాలు పెట్టవలసి వస్తుంది ప్రజాస్వామ్యంలో? అది ఎవరైనా అవ్వచ్చు. ఈ ఓట్ల దీని గురించి కూడా ఎవరు మాట్లాడరు. ఇప్పుడు ఇంకొక వార్త కూడా ఉంది సార్, నేను బాగా వింటుంది ఏంటంటే బీజేపీ ఎక్కడైనా గెలవాలనుకుంటే ఖచ్చితంగా ఇట్లాంటిది ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతుంది, వాళ్ళు గెలవాలనుకున్న ప్లేస్లో ఖచ్చితంగా ఇట్లానే ఉంటుంది, ఇట్లానే చేస్తారని. ఈవీఎం ట్యాంపరింగ్ కాదు. ప్రజలకు ఒక విషయం తెలుసుకోండి, ఎలక్షన్ కమిషనర్ని అపాయింట్ చేసేది గతంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, అపోజిషన్ లీడరు, ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ఒక కమిటీతో అపాయింట్ చేసేవారు. డైరెక్ట్గా ఇప్పుడు అపోజిషన్ లీడర్ అంటే రాహుల్ గాంధీ ఒకడే వెళ్తూ రూలింగ్ గవర్నమెంట్ నుంచి ఇద్దరు ప్రతినిధులు ఉన్నప్పుడు అమిత్ షా నరేంద్ర మోడీ డెసిషన్ అయినప్పుడు రాహుల్ గాంధీ చల్లనప్పుడు అందులో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు లేనప్పుడు ఇప్పుడున్న ఎలక్షన్ కమిషనర్ కోతాట పందాట పిల్లాట ఏది ఆడమంటే అది ఆడతాడు. ఆయన నోటి తీసుకొస్తే ఏమవుతుంది?
ఇంకా వాళ్ళు చెప్పినట్టు వినాల్సిన ఇప్పుడు ఎలక్షన్ పరిస్థితి. క్రెడిబిలిటీకి ప్రశ్నించాలి. ఎలక్షన్ క్రెడిబిలిటీకి ఈ విధమైన వెసులుబాటు ఇచ్చింది ఎవరు? ఇప్పుడు దీనికి ఆజ్యం పోసింది ఎవడంటే కాంగ్రెసే. అలా ఇప్పుడు మానవుడు శాసన్ గారు చేస్తున్న పనికి వీళ్ళకి మంట ఎక్కిపోయి ముగ్గురిని తీసుకొచ్చారు. ముగ్గురు కృష్ణులు తీసుకొస్తే ఇద్దరిది ఒక పక్క ఉండేది, ఒకటి నిజం చెప్పినా శాసన్ లాగా కుదిరేది. కుదిరేది కాదు. సో అది దాని ఇంప్రూవ్డ్ వెర్షన్ ఏంటి? మనం అప్పుడు చిన్నప్పుడు టెస్ట్ మ్యాచ్లు ఆడుతున్న వాళ్ళు తీసుకొచ్చి 50 ఓవర్స్ మ్యాచ్ పెట్టారు, 50 నచ్చక 20-20 పెట్టారు. ఈ 20-20 మ్యాచ్లకు అలవాటు పడినప్పుడు టెస్ట్ మ్యాచ్లు ఆడతపల్లిలో పెట్టేసి అప్పచెప్పేసినా బౌన్సీ ట్రాక్లో సరిగ్గా ఆడిపోయిన అన్నీ మర్చిపోయి ఈ ఇంత దైదుకోటి పర్ఫార్మెన్స్ చేస్తున్నారు మన వాళ్ళని తిట్టి టైంకి తీసుకొచ్చి ఐపీఎల్ టోర్నమెంట్ పెడతారు. సో ఇవన్నీ గమనిస్తున్నప్పుడు ఏమవుతుంది, ఒక తప్పును సరిదిద్దడం అనే గీతకి ఇంకో గీతకి వేస్తారు. ఇంకో గీతకి వేసుకుంటూ వెళ్ళే కార్యక్రమానికి తెరలేపినప్పుడు దీనికి ఆద్యులు ఎవరు అంటే కాంగ్రెస్ బీజేపీ వాళ్ళని మాత్రం ఎవడో మాట్లాడరు. రైట్. అధికారం లేకపోతే ప్రవచనాలు వస్తున్నాయి నోటం పుట్ట. కానీ ఆజ్యం పోసింది మాత్రం గత కాంగ్రెస్. రైట్. దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు అంటే బీజేపీ. అల్లలోటే పేరుకే. ఎండ్ ఆఫ్ ది డే బకరాలు ఎవరంటే ప్రజలు. వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు? కూటమని పేరు పెట్టిన వాళ్ళు వీళ్ళు సంఖ్యలో దూరుతున్న వాళ్ళు. మనం ఏం చేస్తాం దానికి? రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.